అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అట్లే ఉండు, ఒక్క నిమిషం. తీద్దాం వీడియో రైట్. రెడీ, చలో అయ్యే. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం, అటవీ అధికారుల దౌర్జన్యం, అటవీ అధికారుల దౌర్జన్యం. మా భూములు, మా భూములు, మా భూములు. అటవీ అధికారుల దౌర్జన్యం, అటవీ అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు, అటవీ అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు, అటవీ శాఖ అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు, అటవీ శాఖ అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు. అటవీ అధికారుల దౌర్జన్యం, అటవీ అధికారుల దౌర్జన్యం. మా భూములు, మా భూములు, మా భూములు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నశించాలి అటవీ అధికారుల దౌర్జన్యం, నశించాలి అటవీ అధికారుల దౌర్జన్యం, నశించాలి అటవీ అధికారుల దౌర్జన్యం, నశించాలి అటవీ అధికారుల దౌర్జన్యం. చామన్పల్లి గ్రామానికి చెందినటువంటి రైతులు వీరందరూ కూడా అమాయకులు, నిరుపేదలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందినటువంటి అమాయక రైతులు. వీరంతా కూడా రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉంటున్నటువంటి నిరుపేద రైతులు. ఎకరం 2 ఎకరాల భూమి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని సాగు చేసుకొని మరి వాళ్ళ జీవితాల్ని పోషించుకున్నటువంటి రైతులు వీళ్ళు. మరి ఇలాంటి అమాయక రైతులు గత 60 సంవత్సరాల నుంచి ఈ భూములన్నిటిని కూడా సాగు చేసుకుంటా ఉన్నారు. కానీ ఇటీవల అటవీ శాఖకు చెందినటువంటి అధికారులు ఈ రైతుల మీదకి వచ్చేసి వీళ్ళపైన దాడులు చేసి దౌర్జన్యం చేసి వారిని సాగు చేయనీయకుండా అడ్డుకొని మరి సాగు చేస్తున్నటువంటి రైతుల మీద 9 మంది రైతుల మీద, దళిత రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. మరి ఈ ఫారెస్ట్ అధికారుల చర్యను మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఈ రైతులకు ఈ భూముల్లో అన్ని సర్వ హక్కులు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఫైనల్ పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయి. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి సర్వే చేసి అసైన్మెంట్ చేసి మరి భూముల్ని సర్వ హక్కులు వీళ్లకు ఇవ్వడం జరిగింది. కానీ అటవీ శాఖ అధికారులు వచ్చేసి మరి మా భూములు అని చెప్పేసి దౌర్జన్యం చేయడం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పేసి మేము అటవీ శాఖ అధికారుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి దళిత రైతుల మీద కేసులు పెట్టి మరి జైలుకు పంపించి వేధించినటువంటి అటవీ శాఖ అధికారులు, జిల్లా ఫారెస్ట్ అధికారులు, డిఎఫ్ఓ, సబ్ డిఎఫ్ఓ చెన్నూరు, రేంజ్ ఆఫీసరు మరియు బీట్ ఆఫీసర్లు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మేము 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి అన్ని హక్కులు మాకు ఉన్నాయని చెప్పేసి ఆయనకు విన్నవించడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఏసీపీకి, డీసీపీకి ఫోన్లు చేసి వెంటనే ఫారెస్ట్ అధికారుల మీద అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. కానీ ఇప్పటికీ 3 రోజులు గడిచినా కూడా ఇప్పటికి కూడా ఫారెస్ట్ అధికారుల మీద కేసు నమోదు చేయకపోవడం, మరి పోలీస్ శాఖ తాత్సారం, మరి అటవీ శాఖ అధికారులను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.